నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగి ఇసుక మెరువతో వరి పంటలను కప్పేసిందని, లక్షల్లో పెట్టుబడి పెట్టిన భారీ వర్షాలతో వరదలలో పంటలు నీట మునగడంతో రైతులు బోరున విలపిస్తున్నారని సిపిఐ రైతు సంఘం మండల అధ్యక్షులు విలాసాగర్ అంజయ్య అన్నారు. ఉన్నత అధికారులు తక్షణమే నీట మునిగిన పంటలను వెంటనే సర్వే చేయించి వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి రైతులకు అన్యాయం జరగకుండా పంట పొలాలను పరిశీలించి వాటికి తగినటువంటి పారితోషికం ఎకరానికి 20,000, 25,000 ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వరకు ప్రభుత్వం మాఫీ చేస్తున్నటువంటి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఎలాంటి రుణమాఫీ కాలేదు. రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి రైతులకు మరి ఆందోళన వాళ్ళను గురి కాకుండా తక్షణమే వాళ్లకు ఇచ్చిన అటువంటి హామీలు పూర్తి నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రైతు బంధు అనేది రైతులకు వారికి కష్టాలకు వాళ్ళకు పంట పొలాలకు వాళ్ళకి ఇంత చేయుత ఇచ్చే అటువంటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు ఇంకా పడలేదు. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో, ఇచ్చిన హామీలు అనేది వెనకకి మర్చిపోతుంది రాను. కాబట్టి అట్లాంటివి కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎప్పటికీ తొందరగా చేయాలి అనేటువంటి వాళ్ళు భావనతోటి రైతులకు మీరు అందరికీ అందుబాటులో రైతులకు ఉండేటట్టుగా మీరు ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇటువంటి ఆర్థిక సహాయాలు చేయాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము రైతు పక్షాన చిగురుమామిడి మండల వ్యవసాయ శాఖ కార్మిక అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు విలాసాగరం అంజయ్య, రేకొండ గ్రామం. మరి చెప్పినావా? ఎవరు చెప్పలే. ఎన్ని రోజులే వానలు కొట్టబట్టి ఇక్కడ? ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది. ఎన్ని ఎకరాలు పెట్టినా ఎన్ని ఎకరాలు మునిగింది? ఎన్ని ఎకరాలు పెట్టినా ఎన్ని ఎకరాలు మునిగింది? ఎకరం మునిగింది. 2 ఎకరాల పేరు ముండే